హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మా ఊరి కొల్లాపురమ్మ జాతర అయితే మొత్తం వీడియో తీసి అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రియల్ విగ్రహం, మా ఊరి కొల్లాపురమ్మ. కావి అడిగి బో నిన్ను పడతాకో. ఇక్కడైతే మేము అమ్మవారికి అంబిలైతే తీసుకొని వెళ్తున్నాము. ఈ అంబిలి తీసుకొని వెళ్ళడానికి ముందు ఎవరైతే కలశం ఎత్తుకొని వస్తారో వాళ్ళ కాళ్ళకి పూజ అయితే చేయడం మా ఊరి సాంప్రదాయం అన్నమాట. కలశం తెచ్చే వాళ్ళ కాళ్ళకి పసుపు నీళ్ళు పోసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి ఆ హారతిని ఇంటికి తీసుకెళ్ళడం మా ఊరి సంప్రదాయం. మా ఊరి సంప్రదాయం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా పురాతనమైన కాలం నుండి ఇలానే చేస్తారనమాట. ఇది పెద్దవాళ్ళ ఆచారం. అది ఇప్పటికి కూడా మా ఊర్లో కొనసాగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే జాతర అయితే చేస్తారు. కలశం ముందు వెళ్తుంది, వెనకాల అంబలి, ఆ అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా వెనకాల వాళ్ళ ఇండ్ల నుంచి తీసుకొని అయితే వెళ్తారనమాట. చూడండి ఒకసారి. వీళ్ళందరూ మా ఊరోళ్ళు. అంబిలి అయితే తీసుకొని వెళ్తున్నాము. మొక్కుపుడి మొక్కున్న వాళ్ళు కోరిక నెరవేరితే ఇలా అయితే మొక్కుబళ్ళు అయితే చెల్లిస్తారనమాట. గొర్రె పొట్టేలి అమ్మవారికి బలి ఇవ్వడానికి గొర్రె పొట్టేలు అయితే తీసుకొని వెళ్తున్నారు. దాదాపు 1 అవర్ 2 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీధి నుంచి లాస్ట్ వీధికి రావడానికి అంత చాలా 2 అవర్స్ పైనే పడుతుంది నాకు తెలిసి. అన్ని వీధులకి వెళ్ళి ఆ కలశం తీసుకెళ్ళి అక్కడ కలశానికి పూజ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అంబిలైతే ఇంటి గుడికాడికి తీసుకొని వెళ్తారనమాట. అంబలిని ఈడ మధ్య మధ్యలో డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. క్యామ్డీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ జాతర అయితే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనమాట. జాతర అయితే చాలా బాగా చేశారు. మంచిగా జరిగింది జాతర ఈ సంవత్సరం. ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారనమాట. ఇక్కడైతే అమ్మవారు వాళ్తారు కదా పైన, అదనమాట. ఇంకా లాస్ట్లో నుంచి జనాలు రావాలి. అంబలి తీసుకొని వచ్చిన తర్వాతే మళ్ళీ అందరూ ఉడ్డగా బయలుదేరుతాం అన్నమాట గుడికాడికి. ఆల్మోస్ట్ ఇప్పుడు గుడి దగ్గర గేట్ దగ్గరే ఉన్నారనమాట. అంబిలి తీసుకొని వచ్చి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి. ఇది బడి గుడి రెండు ఒకే చోట అయితే ఉన్నాయి. ఇది గుడి ప్లేస్ అనమాట, మా ఊరి కొల్లాపురమ్మ గుడి.
ఇదే గేట్ కాంపౌండ్ అనమాట. స్టార్టింగ్ ఇంకా రావాలి కాబట్టి జనాలు మేము ఇక్కడే ఉన్నాము. వచ్చిన తర్వాత అందరూ ఒకేసారిగా ఒడ్డుగా వెళ్ళాలి గుడి దగ్గరికి. అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి అంబిళ్ళంతా కూడా పోసేసాము అమ్మవారికి. లోపలైతే పూజ అయితే జరుగుతుంది. ఇంకా అందరూ గుళ్ళో సరిపోరని బయటే ఉన్నాము. ఇక్కడైతే అమ్మవారైతే పూనుతారనమాట. అది పూనిన తర్వాత ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అనమాట. మా ఊరోళ్ళ డ్యాన్సు. ఎందుకంటే ఇక్కడ గోల గోలగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడైతే సౌండ్ అయితే ఆఫ్ చేసాము. ఒక పక్క పూజ, ఒక పక్క డ్యాన్సు, రెండు అయితే జరుగుతుందన్నమాట. లోపలైతే పూజ అయితే జరుగుతుంది. హారతి అయితే ఇస్తున్నారు చూడండి. అంబిలి పోసేసి ఇంటికి వచ్చిన తర్వాత, గుడికాడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంటికి వచ్చిందే డ్రెస్ చేంజ్, ఇంకా అంతా వంటల ప్రోగ్రామ్. వంటలన్నీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ పొంగల్కైతే రెడీ అవ్వాలన్నమాట. ఇది వచ్చి మధ్యాహ్న సమయంలో వంట అయితే చేస్తున్నాను అనమాట. బిర్యానీ చుట్టాలు ఇంకా అందరూ ఉంటారు కదా అనేసి ఒకేసారిగా పెద్ద డబరా పెట్టి బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెన్ 2 kg చికెన్ బిర్యానీ. వీడియో అయితే చికెన్ బిర్యానీ ఫుల్గా తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఏం చూపిస్తాంలే అన్నట్టు జస్ట్ అక్కడక్కడ అయితే వీడియో అయితే షూట్ చేసాం. అక్కడికి మంచి ఎండ ఉక్కపోత, చెమటలు కారిపోతూ ఉన్నాయి. చికెన్ వేసి అయితే కలబెడుతున్నాను. 2 kg చికెన్ అనమాట. 2 kgల చికెన్ బిర్యానీ అయితే చేశాను. మటన్ 2 kgలు ఫ్రై. చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై రెండు 2 kgs అనమాట. అసలు గాలితో వల్ల చెమటలు కారిపోతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ అనమాట. జాతరలు అంటేనే మంచి ఎండాకాలం వస్తుంది. కారం
రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ వస్తుంది అన్నమాట ఈ కారం వేయడం వల్ల. ఫైనల్గా లాస్ట్ అనమాట. తట్ట మూసేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మటన్ ఫ్రై. నెక్స్ట్ ఈ వంట అయిపోయిందే రెడీ అయ్యి పొంగల్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట అమ్మవారికి. 3 గంటలు అయిపోయింది టైము. అంతే రెడీ అయ్యి పొంగల్ కాడికి అయితే వచ్చేసాము. చికెను మటన్ బిర్యానీ అన్నీ చేసేసి రెడీ అయ్యి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పొంగల్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఈ లాస్ట్ నుంచి లాస్ట్కి రావడానికి మాకు దాదాపు 2 hours పైనే పడుతుంది. నిలబడుకొని కాలు నొప్పులు. అసలు జాతరలు అంటేనే హడావిడితో జరిగిపోతుంది. ఒక్కో వీధి దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి ఉడ్డగుడిపోతారనమాట. ఉడ్డగుడి మళ్ళీ ఆ వీధిలో వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్ళాలి. దీనికే టైం అంతా సరిపోతుంది. వెయిట్ చేసి ఒడ్లుగా జనాలు పోవడానికి. గిరికి చెప్పాను కదా, అంబిల్లి అప్పుడు గిరికి తీసుకొని అది వెళ్ళిన తర్వాతే మేము వెళ్తామని అంబిలి ఎత్తుకొని సేమ్ ప్రాసెస్ పొంగల్కి కానీ అంతే. పొంగల్ అయితే పెడుతున్నామన్నమాట. ఇంకా టైం లేక వీడియో తీయడానికి టైం లేకుంటే అక్కడైతే వీడియో చేశానండి. కంటిన్యూస్గా అయితే నేను వీడియో అయితే చేయలేదు. ఇది నెక్స్ట్ వచ్చి పొంగల్ అనమాట. అమ్మవారికి పిండి దీపం అయితే చేస్తున్నారు మా ఊరు అక్క, మా ఊరి ఆశా వర్కర్ అక్క. ఒకసారి పొంగల్ పెడుతున్నాం కదా, అవంతా చూడండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే పొంగల్ పెట్టేదన్నమాట. ఇది ఒక సాంప్రదాయం. అసలు ఇలాంటి సాంప్రదాయం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు అమ్మవారికి పొంగల్ పెట్టడం, అంబిలి పోయడం, ఇది ఓల్డ్ టైప్ అనమాట. ఓల్డ్ టైప్ సాంప్రదాయం. ఇక్కడైతే నా పొంగలి చాలా చిన్న గుణం అన్నమాట. జాతరలో అప్పుడు ఎవరు పొంగల్ తినరని చాలా చిన్న గుణం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అది ఉడకడానికి చాలా టైం పట్టేసింది. చూస్తేనేమో కొంచెం, అది చేయడానికేమో చాలా టైం పట్టిందనమాట. కట్లు మండల. ఒకసారి అయితే అందరినీ చూపిస్తాను పొంగల్ పెట్టింది చూడండి, అందరూ ఎలా పొంగల్ పెడుతున్నారు. గుడికాడ ఇలా పొంగల్ పెడతా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఊరక్క అనమాట. ఎన్న వీడియో పుడికాదే అనేసి అంటా ఉందనమాట. అంటే నన్ను వీడియో తీయద్దు
అంటా ఉంది. కొంతమందికి వీడియోలో రావడానికి ఇష్టం ఉన్నది కదా ఫ్రెండ్స్, అందుకే. ఈయన మా ఊరు అంకుల్. పొంగల్ అయితే అందరూ పెడుతున్నారనమాట. అందరూ ఒక చోట కూర్చొని ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ పొంగల్ పెడుతుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు. ఆశా వర్కర్ అక్క అయితే ఈ పిండి దీపం అయితే రెడీ చేశారు. దాన్ని అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి. అమ్మవారికి నైవేద్యం. ఇక్కడైతే నేను పొంగలి ఫైనల్ అయిపోయిందనమాట నాది. అస్సలు గాలితో వల్ల ఉడికిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ అనమాట జాతరలప్పుడు. ఆ పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మవారికి నైవేద్యం అయితే చేసేసాను. నా పొంగల్ అయితే అమ్మవారికి చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గానే ఉన్నింది. అయిపోయింది, లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట. కాసేపు అలా ఉంచి దించేయాలి. లైటింగ్ డెకరేషన్ నెక్స్ట్. ఇక్కడ వచ్చి ఊరేగింపు అనమాట. ఊరేగింపుతో మా ఊర్లో సోది వేషం అయితే వేసారనమాట. నాకు సోది చెప్తున్నారనమాట. మాకు తెలిసిన వాళ్ళే సోది అయితే చెప్తున్నారు. చాలా బాగుంది అసలు. ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారనమాట సోది అంకుల్. సోది అయితే చాలా బాగా చెప్పారు. పాత్ర అయితే కరెక్ట్గా పోషించారు. ఈ వేషం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారి ఊరేగింపు ఫస్ట్ మా వీధిలోనే అనమాట. మేముండేది ఫస్ట్ వీధిలో ఫస్ట్ అనమాట. ఇక్కడే అమ్మవారి ఊరేగింపు కొల్లాపురమ్మ. డెకరేషన్ పూల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. అమ్మవారి చూడటానికి చాలా బాగుంది. డెకరేషన్ అదిరిపోయింది. అమ్మవారి ఊరేగింపు అప్పుడు టపాసులు కాలుస్తారు కదా, అదనమాట. చాలా బాగా చేశారు. ఇది తాడి జాతర అయితే చాలా బాగా అనిపించింది. టపాసులు కానీ చాలా బాగా పేల్చారనమాట. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అసలు రియల్గా లైవ్లో చూసాము. చాలా బాగుంది అనమాట ఈ టపాసులు పేలడం. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట టపాసులు చూసి. ఏమన్నా జాతర అప్పుడు అదో సంతోషం. మస్తుగా జనాలు, చుట్టాలు ఇంటి నిండా.
సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి జాతర చాలా హ్యాపీగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ జాతరని. అమ్మవారిని ఊరేగించిన నైట్ ఊరేగింపు మళ్ళీ మార్నింగ్ లేస్తే మా ఊరి సాంప్రదాయంలో అమ్మవారికి మళ్ళీ మార్నింగ్ ఊరేగింపు ఉంటుంది. ఎందుకంటే వసంతాలు ఆడటం, వసంతాలు ఆడటానికి అమ్మవారు మళ్ళీ ఊరిపైన అయితే తిరుగుతారు ఫ్రెండ్స్. ఈ సాంప్రదాయం అయితే ఫస్ట్ నేను ఇక్కడ మా ఊర్లోనే చూశాను. అంతకుముందు నేను ఎక్కడైతే చూడలేదు. బాగుంది. అయితే కలర్లు పూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి అమ్మవారిని అయితే గుళ్ళో అయితే దింపేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందు. ఓకే బాయ్. బురద పూసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వసంతాల సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్.